హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కార్తీక మాసం వచ్చేసింది కదా. అందరూ ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, ఇంటి నిండా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి, దోశల్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలాగో చూసేద్దాం. ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను నేనైతే. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఫుల్ కాయన తీసుకోవచ్చు. ఒక కొబ్బరి చిప్పకి ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిరపకాయలని వేయించుకుందాము. మరి నల్లగా కాకుండా కొంచెం రంగు మారితే సరిపోతుంది. మరి నల్లగా వేగితే చేదొచ్చేస్తాయండి. చూసుకుని వేయించుకోండి. ఎండుమిరపకాయలు మొత్తం వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువసేపు ఉంచితే కలర్ చేంజ్ అయిపోతాయండి. జస్ట్ సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ చేయండి. హైలో ఎండుమిరపకాయలు వెంటనే మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో వేయించుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో ఒక గుప్పెడ వరకు పచ్చిశనగపప్పు వేయించుకుందాము. ఇది కూడా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా వేయించుకునేవన్నీ సిమ్లోనే వేయించుకోండి. తర్వాత అదే నూనెలో ఒక స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత తీసుకుందాం. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. మనం ఒక చిప్పే కాబట్టి ఒక 2 రెబ్బల చింతపండు సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కడిగేసి చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు వేయించుకున్నవన్నీ ఒక మిక్సీకి జార్ తీసుకుని మనం రోట్లో అయినా నూరుకోవచ్చండి, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఈ వేయించుకున్నవన్నీ వేయించుకున్నవి మొత్తం దానిలో వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అవసరమైతే వాటర్ పోసుకోండి. గట్టిగానే చేసుకోండి చట్నీ. మరీ లూజ్గా మనం టిఫిన్స్లో కాకుండా ఇది అన్నంలో కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకోండి. తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే బాండీలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిని ఒక 2 మినిట్స్ వరకు తిప్పుకోండి. కొంచెం పచ్చివాసన ఏమైనా ఉన్నా పోతుంది. కొబ్బరి, కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోండి. మనం తాలింపు పెట్టకపోయినా అలా అయినా తినొచ్చండి. తాలింపు పెట్టినా ఇంకా బాగుంటుంది. మనకి నిలువ కూడా ఉంటుంది. తాలింపు పెడితే ఆయిల్ ఉంటుంది కదా. సో ఒక 2-3 డేస్ వరకు మనకి బయట నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో వారం 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.